హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్. దిస్ ఈజ్ యువర్ పవన్ కుమార్. మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ముఖ్యంగా అయితే రాఖీ స్పెషల్ ఏదన్నా ఉంటే బాగుండదేమో అనిపించింది బిగ్ బాస్లో. సరే, అగ్ని పరీక్ష కదా, అగ్ని పరీక్షలో పూర్తిగా వాళ్ళ ఎండ్యూరెన్స్, టీం వర్క్ మీద మొత్తం జడ్జీలంతా ఫోకస్ చేశారు. జడ్జీలకి బాగా అక్షింతలు పడ్డట్టున్నాయి బిగ్ బాస్ టీం నుండి. ఎందుకంటే చలో సాదా సీదాగా గడిచిపోతుంది, అసలు ఏమి కొంచెం మసాలా మాస్ అనేది ఏమి లేకుండా ఫస్ట్ అగ్ని పరీక్షలో ఉన్నంత మసాలా దీనిలో లేదు అని అనిపించిందేమో వాళ్ళకి కూడా. బిగ్ బాస్ టీమ్ ని బాగా గట్టిగా షంటినట్టున్నారు. వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఆర్కే అందరికీ నచ్చేసాడు, ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ నచ్చేసాడు అనుకుంటున్నా. ఒకసారి ఎపిసోడ్ చూడని వాళ్ళకి కూడా ఈరోజు ఈ అనాలిసిస్ విని తర్వాత మీరు ఈవినింగ్ వచ్చే ఎపిసోడ్ చూడండి, లేదా హాట్స్టార్లో చూడండి. మీకు ఎందుకు చెప్తున్నాము అనేది అర్థమవుతుంది. అలాగే గివప్ ఇచ్చేసే టీం బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ప్రియా లాంటి వాళ్ళు గివప్ ఇచ్చేశారు. అలాగే చరణ్ కూడా ఎందుకో నాకు నచ్చట్లేదు. చరణ్ ఎందుకు నచ్చట్లేదు ఏంటి అనేది కూడా చెప్తాను. దీపక్ ఓకే, ఆర్కే మాత్రం హీ స్టోల్ ద షో టుడే. ఈరోజు మరి వెల్కమ్ టు బిగ్ బాస్ వన్స్ అగైన్. అనాలిసిస్ చెప్పేసుకుందాం. చరణ్ దీపక్ ని టార్గెట్ చేశాడు. యాక్చువల్ గా ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంటే భాగీని అండ్ ఎవరెవరిని మొత్తం నలుగురిని, చరణ్, భాగి, దీపక్ వీళ్ళని కొంత అరే ఏంటి ఇలా చేస్తున్నారు మీరు, సరిగ్గా ఆడట్లేదు, ప్రియా కూడా ఉంది, ప్రియాంక అని జడ్జిలు వీళ్ళకి అక్షింతలు పడితే వీళ్ళ నెత్తి మీద నుండి తీసి వాళ్ళకి వేసారు. అంటే అర్థమైందా, అంటే సరిగ్గా ఆడట్లేదు మీరు, మీలో ఉన్న ఫైర్ ఏం కనిపించట్లేదు, ఫైర్ 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 అని చెప్పి అడుగుతున్నారు. సరే, టీం వర్క్ కూడా దీనిలో ఇండల్జ్ చేశారు మ్యాటర్. అంటే ఎలా ఆడతారు, టీం వర్క్ అయితే మీరు ఎలా ఆడతారు, ఇండివిజువల్ గా అయితే మీరు కొంత వేస్ట్ అన్నట్టుగా ప్రియాని వాళ్ళని బాగా టార్గెట్ చేశారు ఇవాళ జడ్జిలు. అయితే ఇక్కడ ఎవరిని టార్గెట్ చేశారంటే చరణ్ ని లేపగానే దీపక్ ని స్టార్ట్ చేశాడు. చరణ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చింది, కానీ చెప్పే విధానం నచ్చట్లేదు. కానీ ఆ పాయింట్ ఏంటంటే దీపక్ ని ఎలా టార్గెట్ చేశారంటే, బ్రదర్ నీకు ఎండ్యూరెన్స్ లో కూడా లేదు, ఎండ్యూరెన్స్ నీకన్నా నేను బాగా ఆడాను, నీకన్నా నేను బెటర్ పర్ఫార్మ్ ఇచ్చాను. అలాగే ఫిష్ ఫ్రై కాదు, ఫిష్ ఫ్లై, ఆ టైంలో కూడా నువ్వు హేమంత్ది నువ్వు ఫ్యాన్ ఇట్లా ఇట్లా అని చెప్పేసి విసిరి అతన్ని నువ్వు టార్గెట్ చేసావు. కానీ నీ గేమ్ నువ్వు ఆడేలాగా అనిపించలేదు, కొంచెం నాకు ఫేక్ అనిపించింది. కాబట్టి నీకన్నా నేను బెటర్గా ఉంటానని చరణ్ చెప్పిన పాయింట్. ఇక్కడ చూడండి, చరణ్ కానీ అపూర్వ కానీ సరిగ్గా ఆడతారు ఆడరు అనే విషయం పక్కన పెడితే ఆర్గ్యుమెంట్ లో మాత్రం ముందుంటారు. చరణ్ కూడా తడుముకోకుండా నీకన్నా నేను బెటర్, ఎందుకంటే బెటర్ అంటే ఇదేంటి అని చెప్పి టక్ 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 అన్ని మైండ్ లో పెట్టేసుకొని ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి చూడాలి చరణ్ వెళ్తాడా బిగ్ బాస్ హౌస్ లోకి. 3 స్టార్స్ అయితే వచ్చాయి, గ్రీన్ స్టార్స్, కానీ ఇంతవరకు అతని పర్ఫార్మెన్స్ లేదు అని జడ్జిలు అయితే చాలా మొహం మీద చెప్పేశారు. ఇక బాగిని పిలిచి లేపు అడిగితే రోహిత్ ని టార్గెట్ చేసింది. అంటే రోహిత్ కొంచెం టాప్ లో ఉన్నాడు కాబట్టి నాకు స్క్రీన్ స్పేస్ దొరుకుతుందేమో అని. ఇక రోహిత్ ఎప్పట్లాగే పాయింట్స్ సరిగా చెప్పావు నువ్వు రోహిత్ అని చెప్పి బాగి చెప్పటం. నేను ఎందుకు చెప్పను, నేను ఆడాను, లీడర్ గా గెలుచుకున్నాను, అండ్ ఇంత పొటెన్షియాలిటీ నాకుంది అని తను చెప్పుకుంటూ వచ్చాడు. డిఫెండ్ అవడం అయితే బాగుంది. ఇక హేమంత్ అపూర్వాని సేమ్ అదే కొట్టుడు, సేమ్ బోరింగ్ వ్యవహారం. నీకు కంఫర్ట్ జోన్ లో ఉండిపోతావు, నువ్వు మిస్టేక్స్ యాక్సెప్ట్ చెయ్యవు, ఇదే చెప్తున్నాడు ఫస్ట్ నుండి, ఇదే చెప్పాడు. సో హేమంత్ చెప్పింది నాకు నచ్చలేదు. సో వేరే వాళ్ళని ఏదైనా టార్గెట్ చేస్తుంటే బాగుండేదేమో. ఇక ప్రియా అమన్ని ఫుల్లీ హైలీ టార్గెట్ చేసేసింది. అమన్ నీకు ప్రియానైతే మరి తను చెప్పేటప్పుడు జడ్జిలు చాలా సార్లు ప్రియాని చాలా డౌన్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పమన్నది వాళ్ళే, నేను చెప్తుంటే ఎన్నొద్దు నువ్వు పాయింట్కి రా అని చెప్పి కొంచెం విసుగ్గా ఇది చేయటం. పాయింట్కి రా, నువ్వు విషయం చెప్పు, నీకు ఎవరు నచ్చట్లేదని శ్రీమికి కూడా కొంచెం ఫెరోషియస్గా మాట్లాడటం అనేది ప్రియాకి అంత స్పేస్ ఇవ్వలేదేమో, తన అభిప్రాయాలు చెప్పడానికి కరెక్ట్గా ఇవ్వలేదేమో అని అనిపించింది నాకు. ఇక సేఫ్ గేమ్ అమన్ నేను గెలుచుకున్నా అని చెప్తుంది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అమన్ను అని చెప్పి మాట్లాడింది మొత్తానికి. ఇంకా బిందు అయితే టీం వర్క్ కోసం మాట్లాడింది. ఇక శ్రీముఖి డ్రామా మొదలు పెట్టింది. నేను ప్రియా ఇంకా నువ్వు వెళ్తావా, అమన్ను ప్రియా ఆర్గ్యుమెంట్ లోపల నువ్వు వెళ్తావా, నేను వెళ్ళిపోనా అని చెప్పి. కొంచెం ఈ సీరియస్నెస్ ఏంటంటే అది నిజంగా జరిగిన సీరియస్నెస్ ఏం కాదు, టీఆర్పీ రేటింగ్స్ గురించే, కంగారేం పడక్కర్లేదు. అమ్మాయి శ్రీముఖి నేను వెళ్ళిపోతా, ఐ గో అవుట్ ఆఫ్ దిస్ గేమ్, మీరు మాట్లాడటం ఆపకపోతే. ఇదంతా కొంచెం మనం చూసి ఓంకార్ అనేది మన గతంలో వచ్చేది కదా, ఛాలెంజ్, అంతకుముందు ఆట, వీటిల్లో ఇలాంటి డ్రామాలు చూసి విసిగిపోయాం మనం. సో ఇప్పుడు అది వర్కౌట్ కాదు. ఇంకా చరణ్
బాగా డిఫెండ్ చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా. ఇక సో ఏంటంటే ఈ 4 టీమ్స్ కావాలబ్బా. 4 టీమ్స్‌లో నలుగురు మెంబర్స్‌ని గడ్డి లోపల పెట్టేసి 21 నంబర్ తీయాలి. 19 నంబరు అంటే తీసిన నంబర్స్ నుండి వాళ్ళని మిక్సప్ చేసి ఇప్పుడు నలుగురికి ఇప్పుడు 5, 15 9, 1 ఇలా నంబర్స్ అన్ని కూడితే ఒక 40 30 ఇలా వచ్చింది అనంటే వాళ్ళు నలుగురు టీమ్ వర్క్‌గా ఆడాలి. ఆ గడ్డిలో నుండి ఎవరికైతే నంబర్ దొరుకుతుందో ఇది కూడా లక్కీయే. అంటే వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన మెంబర్స్‌ని కాకుండా ఏదైతే గడ్డిలో నంబర్స్ దొరికాయి మనకు కావాల్సిన నంబర్ పలానా అపూర్వ దగ్గర ఉంది, లేకపోతే సృష్టి దగ్గర ఉంది, లేకపోతే అమన్ దగ్గర ఉంది అని అంటే వాళ్ళు కంపల్సరీగా టీమప్ అవ్వాలి. ఇక్కడ వాళ్ళ చేతుల్లో అనేది ఖచ్చితంగా ఉండదు. సో అట్లా టీమప్ అయిన మెంబర్స్ చాలా స్మార్ట్ గా ఆర్కే, సృష్టి, దీపక్, ఝాన్సీ ఫస్ట్ అయ్యారు. వాళ్ళల్లో సృష్టి నేనే అవుతాను టీం లీడరు వీళ్ళల్లో అంటే దీపక్ నేను అవుతానన్నాడు. తర్వాత ఝాన్సీ నేను అవుతాను, నేను ఉన్న టీము నేను గెలిచాను కాబట్టి నేను అవుతాను అని అంటాం. తర్వాత ఆర్కే నాకు ఇవ్వండి నేను ఫస్ట్ నుండి టీం లీడర్ అవ్వలేకపోయాను కదా అని అంటాం. తర్వాత క్వైట్ కామ్ అయిపోయాడు. లేదు దీపక్ కొంచెం స్ట్రాంగ్ అపోజ్ చేసేసరికి కామ్ అయిపోయాడు. కామ్ అయిపోయేసరికి అక్కడ నవదీప్ నువ్వేంటి ఎందుకు గివప్ ఇచ్చేస్తున్నావు నువ్వు అట్లా అని చెప్పి ఆర్కేని అడిగితే అప్పుడు ఆర్కే జడ్జెస్ కూడా ఆర్కేకి ఇవ్వాలనుకుంటున్నారు అనేది వీళ్ళకి ఐడియా వచ్చి సృష్టి, ఝాన్సీ కూడా సరే ఓకే దీపక్ ముగ్గురు ఫైన్ ఆర్కేకి ఇద్దాంలే అన్నట్టుగా అన్నారు. తర్వాత ముగ్గురులో ఒకళ్ళని తీసేయమంటే సృష్టిని తీసేశాడు. ఇక్కడ ఆర్కే గురించి కొంత మాట్లాడాలి. ఏంటంటే అండర్ డాగ్ లాగా ఎలాంటి అంచనాలు లేకుండా ఈ రోజు మాత్రం ఆర్కే హీ స్టోల్ ద షో. ఎందుకు అనంటే చూడండి అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో లేకపోతే ఇదేమో కానీ జెన్యున్ గా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1 ఇది ఆడియన్స్ గమనిస్తున్నారు. రెండోది అపూర్వ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ తన మీదకి విచ్చలవిడిగా శాలినితో సహా నిన్న శాలిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. కానీ ఎక్కడ అతను మాట తూలి మాట్లాడలేదు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్. ఈ వర్డ్ ఎందుకో బాగా ఈ మధ్య కామ్ అండ్ కంపోజ్డ్ అనేది మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఏంటో ఈ కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్నాడంట. సో నిజంగానే ఉన్నాడు. ఇవాళ ఆర్కే మాత్రం మిగతా అందరికన్నా ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ చూపెట్టాడు. అలాగే తను ఆడదలుచుకున్న గేమ్ లో కూడా విన్ అయ్యాడు. చాలా బాగా ఆడాడు. సో ఈ డిజర్వ్స్ యాజ్ అ లీడర్ అండ్ హౌస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఆర్కేకి ఉన్నాయంటారు ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు దీపక్ ఎలా ఉన్నాయో, చరణ్ కి ఎలా ఉన్నాయో, రోహిత్ కి ఎలా ఉన్నాయో ఛాన్సెస్ సేమ్ ఆర్కే కూడా ఉన్నాయి. వై నాట్? ఎందుకున్నాయి అని అంటే మిగతా వాళ్ళు గేమ్ పరంగా ఇది చేస్తే తన క్యారెక్టర్ తోటి అంటే ఎక్కడ ఫేక్ క్యారెక్టర్ కాదు. మాస్క్ తీసేసి ఆడుతున్నాడు. ఇవాళ నాకు ఇంకోటి కూడా బాగా నచ్చింది. మళ్ళీ రాసుకున్నాను కానీ ఆ టైంకి వచ్చేసరికి చెప్తానో లేదని. సో మేడం బిందు మాధవ్ గారు నేను ఇట్లా నాకు ఇలా అనిపించింది. నేను అలాంటి వాడినా లేకపోతే ఇప్పుడన్నా ఒప్పుకుంటారా నేను బాగా చేశాను అని అన్నాడు. అది బాగా నచ్చింది. బిందు మాధవ్ అప్రిషియేట్ చేసింది వచ్చి. నెక్స్ట్ అక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ నేను ఎప్పుడన్నా మిస్బిహేవ్ చేశానా, మీతోటి ఏదైనా ఎలా చేశానా, నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మీరు చెప్పండి నిజంగానంటే లేదు డెఫినెట్లీ నాట్ అని ఒక క్లీన్ చిట్ అయితే తీసుకున్నాడు. ఓట్ అప్పీల్ కూడా చేసుకున్నాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇక్కడ నెక్స్ట్ నాకు ఈ సెకండ్ టీంలో సన్నాస్ గేమ్ ఆడారు ఒకళ్ళకొకళ్ళు అసలు. అక్కడ బాగి కానీ లేదా ప్రియాంక కానీ అపూర్వ కానీ వీళ్ళలో అసలు మ్యాచింగ్ అనే పాయింట్ లేదు. అక్కడ చెప్తున్నారు క్లియర్గా మీరు ఫైర్ లేదు, మీరు ఏదో ఒకటి చూపెట్టండి, ఏదో ఒకటి చేయండి అని. ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. ఏది చేయకుండా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఆడుతున్నారు. బాగీని కూడా కొంచెం గట్టిగా చెప్పడం జడ్జెస్ ఏం చెప్పారంటే నువ్వు ఫన్ వరకు ఓకే ఫన్ చేస్తున్నావు కానీ మిగతా విషయాలు మాత్రం అంత నువ్వు స్పేస్ అయితే ఇవ్వట్లేదు, నువ్వు అంత గ్రేట్ గా అయితే నువ్వేం ఆడట్లేదు గేమ్స్ ఏదన్నా వచ్చినప్పుడు అని అంటాం కూడా ఓకే తన మంచిగా చెప్పారు. హేమంత్, మిథిలేష్, చరణ్, రాజకుమారి పూర్తి స్థాయిలో కత్తులు అనమాట. హేమంత్, మిథిలేష్ అయితే చాలా స్ట్రాంగ్, చరణ్, రాజకుమారి నలుగురికి నలుగురు ఓకే ఫైన్ గా ఒక టీం లాగా అయ్యారు. వాళ్ళల్లో లీడర్ ఎంచుకోవాలన్నప్పుడు రాజకుమారి నేను అవుతాను, నాకు ఆ క్వాలిటీ ఉంది, ముందుకు వచ్చేస్తుంది ఆ అమ్మాయి. అసలు పోనీలే ఈ అమ్మాయికి ఇంత ఇచ్చారు కదా, స్పేస్ ఇచ్చారు. నిన్న కూడా MVP వచ్చింది, గేమ్ లోపల మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది. ఇన్ని వచ్చినా అమ్మాయికి ఛాన్సెస్ వచ్చినా కార్డ్స్ వచ్చినా అమ్మాయికి ఇంకా నేనవుతారు పక్కన వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళిపోయే ఇది కనపడుతుంది ఆ అమ్మాయిలు ఇప్పుడిప్పుడే. సో నాకెందుకో ఆ అమ్మాయి కొంచెం ఓకే నేను ఇన్ని ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి నేను చరణ్కి ఇస్తాను. నెక్స్ట్ ఆప్షన్ ఎవరు అని అంటే చరణ్ అని చెప్పింది, దట్స్ ఫైన్. కానీ చరణ్కే ఎందుకు ఇవ్వాలి అనేది మాత్రం చెప్పలేదు. అక్కడ జడ్జిలు కూడా అడగల. వై నాట్ మిథిలేష్ కూడా ఎవరికి ఇస్తామంటే చరణ్కి ఇస్తానన్నాడు. అంటే అక్కడ హేమంత్ ని కార్నర్ చేసేసాడు. మిథిలేష్ కి రాజ్ కుమారి నచ్చదు. వాళ్ళిద్దరూ పోతే చరణే కాబట్టి చరణ్ కావాలని చెప్పాడు.
అంటే ఇక్కడ గ్రూప్ గేమ్‌లో ఒక టీమ్ వర్క్ అన్న గేమ్ ఉన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీకు టీమ్ లోపల ఎవరెవరుంటే గెలుస్తారు, ఎవరు టీమ్ లీడ్ ఉంటే గెలుస్తారనే పాయింట్ ఉండాలి. అంతేగాని నాకు వీళ్ళు నచ్చలేదు కాబట్టి పక్కనోడిని ఆప్షన్ తీసుకుంటున్నా. ఈ అమ్మాయి నాకు నచ్చదు కాబట్టి నేను చరణ్ అని చెప్పాను అని మిథిలేష్ అంటాం. రాజకుమారి నిన్న మిథిలేష్ నన్ను అలా అన్నాడు కాబట్టి, హేమంత్ కూడా నాకు పెద్దగా నచ్చడు కాబట్టి నేను చరణ్ ఎంచుకుంటున్నాను అన్నట్టుగా ఉండటం కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఇట్స్ ఎ టీమ్ గేమ్. టీమ్ వర్క్ లోపల అక్కడ రాజకుమారి లేదు, మిథిలేష్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. తను కంపోజ్డ్‌గా అంటే ఏదైనా గేమ్‌ని బాగా ఆడగలడు అనేది విషయం ఏదైనా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా బ్యాలెన్స్ ప్రియా, భాగి, అపూర్వ. పాపం వాళ్ళ ముగ్గురిని ఎంత దారుణంగా తీసేసారంటే చాలా అంటే అంతగా ఇప్పుడు కొన్ని లక్కీ గేమ్స్ ఉన్నాయి. ప్యూర్ టాలెంట్ మీద గెలిచిన గేమ్స్ కాదు గదా! నిన్నటి నుంచి, మొన్నటి నుంచి ఆడే గేమ్స్ అందులో కొంత లక్ పార్ట్ కూడా ఉంది. ఇప్పుడు ప్రియాంక తనని తనకి నంబర్ గేమ్ దొరికినప్పుడు తను అయాచితంగా ఇలా ఇచ్చేసింది. ఓకే తీసుకోండి. ఓకే నన్ను వద్దనుకుంటున్నారు కదా! ఓకే. అలా ఉండాలి గానీ నేను కూడా ఇవ్వను నాకొచ్చిన నంబర్ అని. సరే నన్ను వద్దనుకుంటున్నారు కదా! మీకు కావాలి కదా! ఈ నంబర్ తీసుకోండి అని ఇచ్చేయటం కొంచెం అది అమాయకత్వం అనిపించింది. ఆ ప్రియాంక విషయంలో. నాకది ప్రియాంకని కొంచెం స్మార్ట్‌గా థింక్ చేసుంటే బాగుండేదేమో. ఒకవేళ ఇక్కడ జడ్జెస్ ఒకటి క్లియర్ అండి. పక్కా ఈరోజు వచ్చిన ఎపిసోడ్‌లో నువ్వు యెస్ అంటే ఎందుకు యెస్ అన్నావు? యెస్ అనాల్సిన అవసరం ఏంటి? అని. సరే నో అంటే, నో ఎందుకన్నావు? నువ్వు ఇచ్చుంటే బాగుండేది కదా కార్డు. నువ్వు ఎలాగో గేమ్‌లో లేవు. అక్కడ నీ స్పోర్టివ్‌నెస్ కనపడేది కదా! నువ్వు తర్వాతన్నా నీకు నెక్స్ట్ ఛాన్స్ ఉండేదేమో. వాళ్ళు తీసుకునేవాళ్ళేమో నిన్ను. అంటే వాళ్ళు డిసైడ్ అయ్యొచ్చారు. ఇవాళ కంప్లీట్‌గా యెస్ అంటే నో అనాలి. కాదంటే అవుననాలి. అవునంటే కాదనాలి. ఇది మైండ్ సెట్‌లో వచ్చారు ముగ్గురు జడ్జెస్ బిందు మాధవి అండ్ నవదీప్, అభిజిత్. ఇక దీనిలో నెయ్యి పోసినట్టు హోమంలో ఈరోజు శ్రీముఖి కూడా కొంచెం బాగా మసాలా యాడ్ చేసింది. వాళ్ళని తిడుతూ, వీళ్ళని తిడుతూ, ఆగండి అది ఇది అని కొంచెం హడావిడి చేసింది. యాక్చువల్‌గా ఏంటంటే ఇవాళ ఎంత చేసినా, ఎంత ఇది చేసినా నాకైతే ఇది కుక్డ్ ఎపిసోడ్ కుకింగ్ చేసేసారు కంప్లీట్‌గా అనైతే నాకు అనిపించింది. టీమ్ ఫార్మేషన్ బాగి, బిందు క్లాస్ ఇచ్చేసారు బాగా. అపూర్వ ఏదో రాశాను ఇందులో లెక్క సరిపోతారని తీసుకోలేదు. యెస్. మీరు అపూర్వ నిన్నెందుకు తీసుకోలేదని అనుకుంటున్నావంటే, వాళ్ళకి కాలిక్యులేషన్ సరిపోయిందండి. ఆ లెక్క అనేది వాళ్ళకి సరిపోయింది. సో, అందుకని నన్ను తీసుకోలేదనుకుంటాననంటే, "నువ్వు ఫైట్ చేసావా?" అంటే, ఆర్గ్యూ చేస్తుంది ఫైట్ చేయట్లా. నేనెందుకు చేయట్లేదు అనేది ఈ పాయింట్ అయితే నిజమే. జడ్జెస్ చెప్పింది అపూర్వ విషయంలో. ఇక అవసరం లేదని ప్రియా ఇచ్చేసింది. అది నాన్‌సెన్స్ అనిపిచ్చింది. అంటే, ఓకే. ప్రియాని తీసేసినా కూడా, ఆ అమ్మాయి ఏదో జాలిపడి త్యాగం చేసింది. అనవసరం అది అని అనిపిచ్చింది. ఇంకా గుడ్ టీమ్ దీపక్ కాకుండా ఆర్కేని చేశారు. ఆర్కే ఇందాక చెప్పినట్టు దీపక్ కూడా ఓకే ఒకసారి ఇద్దాంలే ఆర్కేకి అన్నట్టుగా చేశాడు. ఇంకా సెకండ్ లీడర్ని సీరియస్గా అంటే ఇక్కడ రాజకుమారి, మిథిలేషు, చరణ్, హేమంత్ ముగ్గురు అందరూ పోటీ పడుతుంటే నేను చేస్తానని అన్నా కూడా నో నో అని చెప్పి అక్కడ చరణ్కి ఇవ్వటం జరిగింది. తను టీం లీడ్ అయ్యాడు. నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ లీడర్స్ ఒకటి తర్వాత నలుగురు లోపల ముగ్గురే ఉండాలి. ఒక్కొక్కళ్ళని ఇందులో నుండి తీసేయాలి అన్నప్పుడు సో ఇక్కడ ఏం జరిగిందనంటే శాలిని చెప్తుందొచ్చి ఓకే. తను బాగా ఆడతాడు. ఫైన్. నేను కాకపోతే నీవు కాకుండా ఇంకెవరికిస్తావు అనంటే ఫస్ట్ దీపక్ అంది. కాదు కాదు నేను తనకిస్తాను అంది. రోహిత్, శాలిని, గాయత్రి, అమన్‌లలో ఎవరికిస్తావు నువ్వు అనంటే ఫస్ట్ రోహిత్, తర్వాత గాయత్రి, తర్వాత అమన్‌కిస్తా. లేదు లేదు ఫైనల్‌గా అయితే నేను గాయత్రికిస్తా అని చెప్పి ఇంత కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌మెంట్‌లు శాలిని ఇవ్వటం అనేది ఎవ్వరికీ నచ్చలేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్‌గా అవసరం వచ్చినప్పుడు ఎవరు స్ట్రాంగ్‌గా ఉంటారు, ఎవరు స్ట్రాంగ్‌గా ఉండరు. ఆ పాయింట్ మీదైతే శాలిని ఉండట్లేదు అని అనిపించింది. నిన్న కూడా చూడండి నా ఫ్రెండ్ కాబట్టి సారీ చెప్పాను సృష్టితో అంటుంది. ఈరోజేమో కాసేపు అమన్‌కి ఇస్తానంటది. కాసేపు ఐ విల్ గో విత్ గాయత్రి ఓకే ఫైన్ గాయత్రి అంటది. అసలు క్లారిటీ అనేది అమ్మాయికి లేదు. కాకపోతే ఏంటంటే నేను తెలివిగా ఉన్నా, కొంచెం స్మార్ట్‌గా ఉన్నా, ఓవర్ స్మార్ట్‌గా ఉన్నానని అనుకుంటుంది అంతే. నలుగురిలో ఒకళ్ళని తీసేయాలన్నప్పుడు గాయత్రి చాలా క్లియర్‌గా అమన్‌ని తీసేసింది. అమన్ దాంతోటి ఫైర్ అయిపోయాడు. ఇదేంటి నేను ఏదో ఛాన్స్ ఇస్తే నన్నే తీసేసింది. నెక్స్ట్ టైమ్ నేను చెప్తా. అది ఇది అంటే శ్రీముఖి ఒక హింట్ ఇచ్చిందేమో అనిపించింది. తన కోపమే తన శత్రువు. నువ్వు చాలా అగ్రెసివ్‌గా నువ్వు కోపంగా ఉంటావు అని. అంటే అమన్‌కి అంత ఓవర్ అగ్రెసివ్‌నెస్ అవసరం లేదు గదా!
ఇప్పుడు అలీరజా ఉండేవాడు. తను కూడా ఇంత అగ్రెసివ్ అవ్వలా. ఇంతగా అవ్వలేదు ఎప్పుడు. సోహైల్ ఉండేవాడు. సోహైల్ కూడా ఎప్పుడు ఇంత అగ్రెసివ్ మహమూద్ లేపోతే కొంతమంది అగ్రెసివ్ ప్లేయర్స్ 'శివ బాలాజీ'. అవసరం అయినప్పుడు అవసరం వేరు. లేపోతే చిన్న చిన్న విషయాలకు గూడా ఏదైనా చిన్న విషయం అనుకుంటే షటప్ అనటం. నీ సంగతి తెలుసే అవతల పో అంటాం. ఇది అగ్ని పరీక్షలోనే ఇలా ఉంటే ఆడియన్స్‌కి నచ్చరు. గ్యారంటీగా అమన్‌కి అంత ఛాన్సు లేదు. టెంపర్ లూజ్ అయిపోతున్నాడని అనిపించింది. ఇంకా 'ఆర్‌కే' సృష్టిని తీసేసాడు. సృష్టి షాక్ అయింది. అదేంటి అనంటే జడ్జెస్ చెప్పారు. అవును ఇప్పుడు గాయత్రికి హెడ్ ఉంది కాబట్టి అంటే దీన్నేమంటారు హెడ్ హెడ్ స్టార్ట్ అనే కార్డ్ ఉంది కాబట్టి గాయత్రిని తీసేయడు. సో దీపక్ అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఇక మిగిలింది నువ్వే కాబట్టి నేను తీసేసాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. నువ్వు అంత బాధపడిపోక్కర్లేదు. పూరి మరీ నువ్వు అంత అందంగా ఏం లేవు. నన్ను తీసేస్తారా? సీ నన్ను అన్నట్టు సృష్టి అంటే అతడి సినిమాలో మహేష్ బాబు చూడండి. మరీ నువ్వు అంత అందంగా ఏం లేవు పూరి కిందకెళ్ళు. నువ్వు అందంగా ఎవడంటాడో చెప్తా ఎవడంటాడో చెప్తా నేను అని అంటాడు కదా మహేష్ బాబు. అట్లాగే సో జడ్జెస్ కూడా సృష్టి నిన్ను తీయటంలో తప్పేం లేదు. అక్కడ నీకు అంత సినిమా ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. ఓకే. అది కొంచెం ఫన్‌గా అనిపించింది నాకు. ఇంకా దీపక్ వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ఇక హెడ్ స్ట్రెయిట్‌లో ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు. ఆల్రెడీ విన్నర్ అనేది బాక్సెస్ పెట్టాలి. దానిలో ఆల్రెడీ 3 బాక్సెస్ క్యూబ్స్ పెట్టేసిన తర్వాత మిగిలిన 3 క్యూబ్సే పెట్టాలి. ఇక్కడ దీపక్ అండ్ ఆర్‌కే చాలా కంపోజ్డ్‌గా చాలా చక్కగా నీట్‌గా ఆడారు. గెలిచారు. ఇది చాలా ఇంప్రెస్ అనిపించింది. ఇంకా ఆర్‌కేకి తర్వాత నెక్స్ట్ ఇదే క్యూబ్స్ పెట్టిన రోహిత్‌కి ఇద్దరికీ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈరోజు రోహిత్‌కి ఇచ్చారు. ఓకే. బానే ఉంది. గుడ్. ఆర్‌కేకి ఓట్ అప్పీల్ రావడం అనేది నిజంగా ఊహించలేదు. మేబీ ఆర్‌కే నచ్చుతాడేమో జనాలకి. ఎందుకనంటే అందరూ అతని మీద పడిపోయి నాకెందుకో కౌశల్ ముండా గుర్తొచ్చాడు. అందరూ ఒకటైపోయి ఆర్‌కేని పక్కన సైడ్ ట్రాక్ చేస్తున్నారు. సో ఇతనికి కూడా ఒక మంచి స్పేస్ ఉంటది. అయితే జడ్జెస్ కూడా ఒక హింట్ ఇచ్చారు ఆడియన్స్‌కి. నో, నో నీ గురించి మేమేం తప్పుగా అనుకోలేదు. నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నీ అమాయకత్వం అనే అనుకున్నాం తప్ప, నువ్వేదో ఓవర్ స్మార్ట్‌గా ఉన్నావని అనుకోలేదు. ఇది జనాల్లో స్ట్రెయిట్‌గెళ్తది. ఆర్‌కేకి ఖచ్చితంగా ఓట్స్ మంచి కాంపిటీషన్‌లో ఉండటం అనేది ఖాయం. సో, ఈరోజు కొంచెం లేట్ అయింది రాఖీ పౌర్ణమి సందర్భంగా. సో, రేపటి ఎపిసోడ్ అనాలిసిస్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రెడ్ టీవీ. దిస్ ఈస్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్.